హలో ఫ్రెండ్స్, యేసుక్రీస్తు గలిలయలోని కపెర్నహూము అనే ప్రాంతంలో కాపురం ఉండెను. అక్కడ వారి సమాజ మందిరాలలో బోధిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన ప్రజలలో ఉన్న ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుస్తూ ఆ ప్రాంతమంతటా సంచరించెను. యేసుక్రీస్తు చేసిన అనేక బోధలలో మొదటిగా రాయబడిన ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. అందులోని మొదటి 19 వచనాలకు సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆయన ఇంకా అనేక విషయాలను బోధిస్తూ ఇలా అన్నాడు: మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని మీతో చెప్పుచున్నాను. ఆ తర్వాత యేసుక్రీస్తు దేవుని ఆజ్ఞలను వివరిస్తూ నరహత్య చేయవద్దు, నరహత్య చేసేవాడు విమర్శకు లోనవుతాడు అని మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడు. తన సహోదరుని ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు. కాబట్టి నీవు బలిపీఠం దగ్గర నీ అర్పణమును అర్పిస్తుండగా నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధముందని నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడే బలిపీఠం దగ్గరే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. ఆ తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేకుంటే నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. అప్పుడా న్యాయాధిపతి నిన్ను బంటోతులకు అప్పగించగా నీవు చెరసాలలో వేయబడుదువు. అక్కడ ప్రతి పైసా చెల్లించేంత వరకు నువ్వు అక్కడి నుండి బయటికి రాలేవని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను. వ్యభిచారం చేయొద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడగును. కాబట్టి నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. ఎందుకంటే నీ దేహమంతా నరకంలో పడకుండా నీ అవయవాలలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరమే గదా. ఒకవేళ నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతా నరకంలో పడకుండా నీ అవయవాలలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం గదా. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది గదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణాన్ని బట్టి కాక తన భార్యను విడనాడే ప్రతివాడు కూడా ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు కూడా వ్యభిచరించుచున్నాడు. మరియు నీవు అప్రమాణములు చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశం తోడని అనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడు అనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడు అని అనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని కూడా ఒట్టు పెట్టుకొనవద్దు. ఎందుకంటే నీవు ఒక వెంట్రుకను కూడా తెలుపుగా కాని నలుపుగా కాని చేయలేవు. మీ మాట అవునంటే అవునని, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించింది ఏదైనా దుష్టుని నుండి పుట్టున్నది. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుణ్ణి ఎదిరించకుండా నేను కుడి చెంప మీద కొట్టిన వాని వైపుకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొనగోరినేడలా వానికి నీ పైవస్త్రాన్ని కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసినలా వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడిగేవానికి ఇమ్ము. నిన్ను అప్పు అడగాలి అనుకునే వారి నుండి నీ ముఖమును త్రిప్పుకొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీద అలాగే మంచివారి మీద కూడా తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించినడలా మీకేమి ఫలం కలుగును? సుంకరులు కూడా అలానే చేస్తున్నారు గదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసినడలా మీరు ఎక్కువ చేయుచున్నదేమిటి? అన్యజనులు కూడా అలాగే చేస్తున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరు అని వారితో చెప్పెను. ఇదే ఇవాల్టి మన వీడియో. తమ పూర్వీకులతో చెప్పబడిన ఆజ్ఞలను వారు పాటించాలని అని చూస్తున్నారు, కానీ వాటిని అర్థం చేసుకోవడం లేదు. క్రియారూపకమైన పాపాన్ని వదిలేస్తే సరిపోదు గాని ఆ పాపం పట్ల తమ వైఖరిని పూర్తిగా మార్చుకోవాలి అని యేసుక్రీస్తు తన మాటల ద్వారా వివరించాడు.
నిర్గమకాండం 20వ అధ్యాయంలో 13వ వచనంలో ఉన్న హత్య చేయకూడదు అనే ఆజ్ఞకు లోబడతారు. అందుకు దారితీసే కోపాన్ని కూడా విడిచిపెట్టాలి అని యేసుక్రీస్తు బోధించాడు. దేవుని నమ్మే ప్రజలు తీర్పులోనికి రాకూడదు అంటే వారు దేవునితోనూ అలాగే మనుషులతో కూడా సమాధానపడాలి. 14వ వచనంలో ఉన్న వ్యభిచరింపకూడదు అనే ఆజ్ఞను ఇశ్రాయేలు ప్రజలు పాటిస్తారు. అయితే వ్యభిచారం కేవలం శరీరానికి సంబంధించిందే కాక తమ మనసుకు సంబంధించింది అని, అటువంటి ప్రేరేపణిచ్చే ఆలోచన నుండి కూడా మనిషి పారిపోవాలి అని యేసుక్రీస్తు వివరించాడు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలోని మొదటి 4 వచనాలలో ఒకడు పెండ్లి చేసుకొనిన తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పినెడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంట నుండి వెళ్లిన తర్వాత వేరొక పురుషుని పెళ్లి చేసుకొనవచ్చును. ఆ తరువాత ఆమె ఏ కారణాన్ని బట్టైనా రెండవ భర్తకు కూడా దూరమైన ఎడల అప్పుడు మొదటి భర్త మరలా ఆమెని పెళ్లి చేసుకొనకూడదు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. లేవియాకాండం 19వ అధ్యాయం 12వ వచనంలో నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు అని యెహోవా వారికి ఆజ్ఞాపించెను. కాబట్టి యేసుక్రీస్తు మీరు అప్రమాణము చేయక మీ మాట అవునంటే అవునని కాదంటే కాదు అని ఉండవలెను. ఆ తర్వాత యేసుక్రీస్తు చేసిన మరికొన్ని బోధల గురించి అలాగే ఆయన నేర్పించిన పరలోక ప్రార్థన గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.